ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు. తొలిదశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది అంటున్నారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్న విషయం తెలిసిందే. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు. తొలిదశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా దశల వారీగా ఈ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. 3 పార్టీల్లో నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయంపైన ఒక క్లారిటీకి వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబుకు కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం. అలాగే బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడే నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట. టీటీడీ చైర్మన్ పదవి కోసం టీవీ ఛానల్ యజమాని పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు సైతం పరిశీలనలోకి వచ్చిన టీటీడీ చైర్మన్ మీడియా సంస్థ అధినేతకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు, డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గా జీవీ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఏసీ చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కేడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం నడుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి 100లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.